నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభం 13 రాష్ట్రాల్లో 88 స్థానాలకు ఎన్నికలు రెండో విడత జయయాత్రకు జగన్ సిద్ధం ఈ నెల 29న తాడిపత్రి నుంచి ప్రారంభం తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఘట్టం నేడు పరిశీలన 29న ఉపసంహరణకు గడువు బీజేపీ పాలనపై కాంగ్రెస్ చార్జ్ షీట్ రిజర్వేషన్ల రద్దే మోదీ అజెండా అన్న రేవంత్ నినాదాలు తప్ప నిధులు ఇవ్వలేదు తెలంగాణకు మోదీ అన్యాయం చేశారన్న కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ పబ్లిక్ నోటీస్ జారీ చేసిన ఇరిగేషన్ శాఖ కెన్యాను ముంచెత్తిన వరదలు 38 మంది మృతి సన్ రైజర్స్ పై బెంగళూరు విజయం 35 పరుగుల తేడాతో చిత్తు సార్వత్రిక ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది రెండో దశలో భాగంగా 13 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతుంది కేరళలోని మొత్తం 20 లోక్సభ స్థానాలను శుక్రవారమే ఓటింగ్ పూర్తి కానుంది లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు ఈ దశలోనే బరిలో ఉన్నారు అయితే ఈ విడతలో 89 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది అయితే మధ్యప్రదేశ్లోని బైతుల్లో బీఎస్పీ అభ్యర్థి హఠాత్ మరణంతో అక్కడ ఓటింగ్ను మూడో దశకు మార్చారు ఉత్తరప్రదేశ్లో రెండో విడతలో 8 స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది వీటిలో మొత్తంగా 91 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు దాదాపుగా అన్ని చోట్ల ఎన్డీఏ ఇండియా బీఎస్పీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తుంది 2014 నుంచి మథుర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హేమమాలిని ప్రస్తుతం అక్కడ హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టారు కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ ధన్కర్ ఆమెకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు అయితే 2009 నుంచి మెరట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజేంద్ర అగర్వాల్ స్థానంలో అరుణ్ గోవిల్ కు భాజపా ఈ దఫా టికెట్ ఇచ్చింది ఆయనకు ఇవే తొలి ఎన్నికలు రాజస్థాన్లో బాడ్మేర్ జైసల్మేర్ బోధ్పూర్ కోటా బూందీ చిత్తోర్గఢ్ టోక్ సవాయ్ మాధోపూర్ అజ్మేర్ సహా 13 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది 152 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు కోటా బూందీ స్థానం నుంచి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా
జోధ్పూర్ స్థానం నుంచి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బరిలో ఉన్నారు. వీరిద్దరూ హ్యాట్రిక్ విజయాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ విడతతో రాజస్థాన్లో ఓటింగ్ పూర్తి కానుంది. రాష్ట్రంలోని మొత్తం స్థానాలు 25 ఉండగా ఇప్పటికే 12 స్థానాలకు తొలి దశలోనే పోలింగ్ ముగిసింది. ఛత్తీస్గఢ్లో 3 నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతుంది. రాష్ట్రంలో 30 ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న రాజ్నంద్ గావ్ స్థానంలో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ సీఎం భూపేష్ భూపేల్ బరిలో దిగారు. అక్కడ కమలదళం సిట్టింగ్ ఎంపీ సంతోష్ పాండే మరోసారి పోటీ చేస్తున్నారు. ఈయన మాజీ ముఖ్యమంత్రి రమన్ సింగ్ కుమారుడు. మధ్యప్రదేశ్లోని టికిమ్గఢ్లో వీరేంద్ర కుమార్ ఖటిక్ 4వ విజయంపై కన్నేశారు. అక్కడ కాంగ్రెస్ కొత్త అభ్యర్థి పంకజ్ బరిలో దింపింది. అస్సాంలో కరీంగంజ్, సిల్చార్, దీఫు, నగావ్, దరాంగ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటిలో మొత్తం 61 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీహార్లో ముస్లింలు మెజారిటీ వర్గంగా ఉన్న కిషన్గంజ్ స్థానంతో పాటు పూర్నియా, కటిహార్, భగాల్పూర్, బంకా నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. ఏపీలో లోక్సభ, శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. ఏప్రిల్ 18న ఈ ప్రక్రియ ప్రారంభం కాగా చివరి రోజు అభ్యర్థులు భారీ స్థాయిలో నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీకి 5460, పార్లమెంటుకు 965 నామినేషన్లు దాఖలయ్యాయి. 2019తో పోలిస్తే 2024 ఎన్నికల్లో పోటీకి ఎక్కువ మంది నామినేషన్లు వేశారు. 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 4299 నామినేషన్లు, 25 పార్లమెంట్ స్థానాలకు 770 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఆ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల నామినేషన్ల దాఖల పర్వం కూడా ముగిసింది. ఈ నెల నుంచి 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా చివరి రోజు 17 లోక్సభ స్థానాల పరిధిలో మొత్తం 893 మంది అభ్యర్థులు 1488 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అత్యధికంగా మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని 114 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఆ తర్వాత చేవెళ్లలో 66 మంది, పెద్దపల్లిలో 63 మంది, భువనగిరిలో 61 మంది, సికింద్రాబాద్, హైదరాబాద్లలో చెరో 57 మంది, ఆదిలాబాద్లో 23 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 24 మంది అభ్యర్థులు మొత్తం 50 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఇవాళ నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు 29తో ముగియనుంది. మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణతో సహా దేశంలోని 543 లోక్సభ స్థానాల్లో పోలైన ఓట్లను జూన్ 4న లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
ఇక లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అందరికన్నా ఏపీ సీఎం జగన్ ప్రచారంలో ముందున్నారు. ఇప్పటికే సిద్ధం మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్లిన ఆయన మలి విడత జై యాత్రకు సిద్ధమయ్యారు. ఈ నెల 28 నుంచి ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నారు. ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ నెల 28న ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12:30 వెంకటగిరిలో, 3 గంటలకు కందుకూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీ నుంచి మే 1 వరకు జగన్ ఎన్నికల ప్రచార స్కెడ్యూల్ను పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ఒక రోజు ముందు అంటే రేపు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి మేమంతా సిద్ధం బస్ యాత్ర చేపట్టారు సీఎం జగన్. అయితే ఈ నెల 24న శ్రీకాకుళం జిల్లా అక్కవరం వద్ద నిర్వహించిన సభతో ముగించారు. 22 రోజుల పాటు 23 జిల్లాలు 86 నియోజకవర్గాలలో 2188 కిలోమీటర్ల మేర సాగిన బస్ యాత్ర పొడవునా ప్రజలు సీఎం జగన్ కు బ్రహ్మరథం పట్టారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చూస్తే గల్లపెట్టెలో పైసలు లేవని తెలిపారు. ఎన్నికల హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలను 100 రోజులు అమలు చేశామని చెప్పారు. అయితే ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా మనుకొండూరులో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేంద్రరావుని గెలిపించాలని అభ్యర్థించారు. అయితే బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో దేశానికి తెలంగాణకి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టీమ్ కెప్టెన్ నరేంద్ర మోడీ అట. కింద టీం లేదు. ఏక్ సుల్తా నరేంద్ర మోడీ తప్ప, నరేంద్ర మోడీ, అమిత్ షా తప్ప ఇంకొక నాయకుడు భారతీయ జనతా పార్టీ లేడు. ఇవాళ టీం అంటే 12 మంది ఉండాలి కనీసం. అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారత్ ఇండియా పార్టీ కూటమి పేరు మీద కెప్టెన్ గా రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో నియంత్రణగా వివరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మానవతావాదైనటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా కోరుతున్నా. ఇవాళ ఇంత ముందు అక్కడ వీడియో చూసిన కరీంనగర్ లో బండి సంజయ్ నామినేషన్ వేసుకుంటా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ప్రజలను ఓట్లు అడుగుతాడు. ఆయన ప్రసంగంలో చెప్తా ఉన్నాడు. ఇక తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. అన్ని పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. బస్ యాత్రలు, రోడ్ షోలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థులపై తూటలతో మాటలు విరుచుకుపడుతున్నారు. తీవ్ర విమర్శలతో వారిని టార్గెట్ చేస్తున్నారు. భువనగిరి రోడ్ షోలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. బీజేపీ 10 ఏళ్లు పరిపాలన చేసినా ఎవరికి న్యాయం జరగలేదన్నారు. ఒక పార్టీ దేవుని పేరుతో ఇంకో పార్టీ ఒట్టు పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అంటున్నారు. భువనగిరిలో కాంగ్రెస్ బీజేపీ కలిసి మున్సిపల్ పీఠం ఎక్కాయి. అక్షింతలు, తీర్థాలు, పులిహారాలు పొలాలకు నీళ్లు తెస్తాయా అంటూ విమర్శలు చేశారు కేసీఆర్.